గ్రేటర్ కార్పొరేటర్ కార్యక్రమానికి స్వాగతం. ఆల్వెన్ కాలనీ అంటే వెంకటేష్ గౌడ్ అంటేనే ఆల్వెన్ కాలనీ. ఇలాంటి డివిజన్లో కార్పొరేటర్గా అభివృద్ధి తన లక్ష్యం, ప్రజలంటేనే తన ప్రాణం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తను ఎంతవరకైనా కృషి చేస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఆల్వెన్ కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఆల్వెన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ముందుగా వారికి సార్ నమస్తే. మీకు ఏడాది పూర్తి చేసుకున్నందుకు నెంబర్ 1 న్యూస్ తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా మీరు చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది? నా రాజకీయ ప్రస్థానం అంటే ఇప్పుడు కుకుడుపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు కదా, కృష్ణారావు గారు మేము చిన్నప్పటి స్నేహితులు. ఆయన నాకు ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిన నుంచి నేను 86లో ఇక్కడ వచ్చిన. నేను అప్పటి నుంచి ఆయన తోడు నేనుగా మీ ఇద్దరం కలిసిమెలిసి తిరిగి అదే స్నేహంతో నాకు టికెట్ కోసం కూడా ప్రయత్నం చేసి ఆయన ఇప్పించడం జరిగింది. మళ్ళా కేటీఆర్ గారు కూడా నన్ను పిలిచి ఇక్కడ మంచి లీడర్ ఉన్న వెంకటేష్ గౌడ్ అని చెప్పి ముందే నాకు ఆయన ఇచ్చి ఆయన ప్రశంసతో ఆయన ఇక్కడ నా డివిజన్కు ఎక్కడ ఎలక్షన్ బిఫోరే 4 సార్లు వచ్చి మంచి లీడరు, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఆయనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు టికెట్ వస్తుందని మీరు ఊహించారా, లేక మీకు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మీరు ఈ ఆల్వెన్ కాలంలో గతంలో చేసిన కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి చూసి మీకు టికెట్ ఇచ్చారా, లేకపోతే మీకు టికెట్ ఏ విధంగా వచ్చింది అనుకో? టికెట్ నాకు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలను చూసి మళ్ళీ ఇంతకుముందు నాకు 30 years నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా కానీ నాకు పిలిచి ఎప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వలే. నేను కష్టపడి పనిచేస్తున్నా అని చెప్పి నా కేటీఆర్ నన్ను గమనించి నా ప్రవర్తనను చూసి నేను మంచి చేస్తాడని చెప్పి ఆయన నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తొలిసారి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పడ్డది. ఈ కౌన్సిల్లో మీరు కార్పొరేటర్గా ఎన్నికవుతారని మీరు ఎప్పుడన్నా కలగన్నా? నేను టీఆర్ఎస్ పార్టీని కలిసినప్పుడు అనుకున్నా కంపల్సరీ కార్పొరేటర్ అవుతా అని నాకు కంపల్సరీ నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని కూడా పార్టీ నాకు తెలిసి కేటీఆర్ గారు నా నమ్మకాన్ని ఇచ్చేసారు. ప్రధానంగా ఈ ఆల్వెన్ కాలనీ అంటే మీకు బాగా అభిమానం, ఈ ఆల్వెన్ కాలనీలో ఉన్న ప్రజలంటే మీరు బాగా అభిమానిస్తారు. ఈ సందర్భంలో మీరు ఆల్వెన్ కాలనీ ప్రజలకు ఏదైనా చేయాలని అంటే అభివృద్ధి ఎలా చేద్దామని మీరు డిసైడ్ అయ్యారు? కేటీఆర్ దయతో ఇప్పుడైతే నాకు ఎక్కడ ఏ కార్పొరేటర్కి ఎంత ఇచ్చిన నాకే తెలియదు, కానీ నేను పోయే వస్తా కేటీఆర్ నడితే నాకు 6 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చిండు. వాటర్ది ట్యాంక్ కట్టిస్తున్నాడు ఇక్కడ 3 కోట్లు పెట్టి. అప్పుడు కేటీఆర్ ఎలక్షన్ బిఫోర్ కూడా మాటిచ్చాడు, ఈ రోడ్డు వేపిస్తాను మాటిచ్చి ఉషములపూడి నుంచి ఉషములపూడి రోడ్డు కంప్లీట్గా ఆయన చేయించండు. మా అన్న ప్లాట్ ప్రకారం 3 కోట్లు పెట్టి రోడ్డు కూడా వేయించిండు. ఇంకా చాలా ఇక్కడ వెనుకబడ్డ ఏరియా ఇది. గతంలో ఎవరు ఇక్కడ కరెక్ట్ పనిచేయలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ లైన్ లేపించినాం. ఇప్పుడు 18 కిలోమీటర్ వాటర్ లైన్ నా డివిజన్లో, 18 కిలోమీటర్ మొత్తం టోటల్గా. ఇప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం అవుతుంది, కానీ గతంలో మే నుంచి మేము డైలీ వాటర్ కూడా ఇక్కడ నా 124 డివిజన్ ప్రజలకు డైలీ వాటర్ ఇస్తాం. ఈ 3 నెలలు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ మాంజీరా వాటర్ కట్ చేసి గోదావరి వాటర్ను పైప్ లైన్ కలుపుతున్నారు. దానికోసం కొంచెం డిస్టర్బ్ అవుతుంది, అంతా మంచిగా జరుగుతుంది, మంచి బాగున్నది. ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి, కాబట్టి అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు చాలా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ప్రధానంగా మీకు ఈ ఆల్వెన్ కాలంలో ప్రధానంగా మీ సమస్యలు ఏ సమస్య మీ దృష్టికి తీసుకొచ్చారు? సమస్య చాలా ఉన్నాయి. ఈ నాలా వంగుతుంది, ధరణినగర్ వంగి మొన్న ఎంత బీభత్సంగా వంగి ఇండ్లని మునిగిపోయినాయి. రోడ్ లేకుండే, వాటర్ లైన్ కరెక్ట్ లేకుండే, డ్రైనేజ్ లైన్ కూడా ఇప్పుడు మొత్తం టోటల్ లేపిస్తున్నాను. డ్రైనేజ్ లైన్ ఫస్ట్ రోడ్ల కన్నా ముందు డ్రైనేజ్ లైన్ లేపిస్తున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఆల్వెన్ కాలనీ, ఎల్లమ్మ బండ, మాంకాళి నగరు, జన్మభూమి కాలనీ, ఎన్టీఆర్ నగరు, ఇవన్నీ వెనుకబడ్డ ప్రాంతాలు. ఇవన్నీ చాలా ఇంకా కొంచెం టైం పడుతుంది, కానీ మొత్తం నేను వాళ్ళకు ఇది చేస్తున్నా. ఇంతకుముందు ఉన్న వాళ్ళు కరెక్ట్ పనిచేయలే. ఇప్పుడు అందరు నన్ను పొద్దున్న లేస్తే నా ఇంటికాడ ఎంతమంది కమస్కం రోజుకు 200-300 మంది వచ్చి కలుస్తారు. అంటే నేను చేస్తాను నమ్మకం ఉండేప్పటికీ నా దగ్గరికి వస్తారు. ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి ఎవరు పోకుంటుంది. ఇప్పుడు నేను చేస్తాను నమ్మకం ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చి అందరూ నన్ను చాలా ఇది చేస్తారు. ఒక మీటింగ్లో నేను కేటీఆర్తో కలిసిన అప్పుడు ఆయన ఏమన్నాడంటే పిలిచి, నీ విషయం నేను కొన్ని నియోజకవర్గాలు కూడా కొన్ని ఏరియాలో చెప్పిన, వెంకటేష్ గౌడ్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అదే పద్ధతిలో చాలా బాగా చేస్తున్నావు, నేను మెచ్చుకున్నాను. ఇంతమంది కార్పొరేటర్ నన్నే మెచ్చుకున్నాను, నన్ను చాలా ప్రశంసించి చాలా సంతోషం అని చెప్పి నాకు. ప్రధానంగా మీరు ఎన్నికల సమయంలో ఆల్వెన్ కాలంలో ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ప్రజలకు ప్రధానంగా హామీలు ఏమి ఇచ్చారు? హామీలు ఇదే, ఉషములపూడి రోడ్ కూడా చేస్తాను, వాటరు, కరెంటు కూడా కరెక్ట్ లేదు, కొన్ని కరెంటుది అన్ని బీద ప్రజలకు ఏముంటుంది, వాటరు, కరెంటు, డ్రైనేజు,
ఈ చిన్న చిన్న రోడ్లు ఇవే ఈ 4 ఆ 4 నేను హామీ ఇచ్చిన కాబట్టి వాళ్ళందరూ అన్న ప్రకారం ఎక్కడ ఏ ఇంటికి వాటర్ రాదన్నా స్వయంగా నేనే పోతా, ఏ ఇంటికాడ ఏ ప్రాబ్లం వచ్చినా నేనే పోతా. వాళ్ళందరికీ అందరు ఒక ఫ్యామిలీ లాగా మేము ఇక్కడ ఆల్వెన్ కాలనీ డివిజన్ అంటేనే ఫ్యామిలీ నాకు అంత మంచిగా వాళ్ళు అందరు నన్ను ఆహ్వానిస్తారు. నేను కూడా వాళ్ళకు అట్లనే ఉంటాను. నేను ఎవరైనా చచ్చినా బతికినా ఏదైనా ఎవరైనా చనిపోతే కూడా ఫస్ట్ నాకే ఫోన్ వస్తారు. అలా అంత అభిమానం. ప్రతి విషయంలో కూడా నన్ను ఆల్వెన్ కాలనీ ఒక సోదరు లేక చూసుకుంటారు, ఒక కొడుకు లేక చూసుకుంటారు, కొంతమంది తండ్రి లేక అన్న లేక చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ అంతా. ఈ ఏడాది కాలంలో అంటే మీరు కార్పొరేటర్ ఎన్నిక ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పూర్తయిన తర్వాత మీరు ఫీలింగ్ ఎలా ఉంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్న ప్రకారం పనులు అవుతున్నాయి. ఇప్పుడు నేను ఎట్లా అయితే ఊహించుకున్నా ఆ విధంగా పనులు అవుతున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఇంకా కూడా వాళ్ళకి చాలా మంచి మేలు చేస్తా. భవిష్యత్తులో కూడా మంచి పేరు తెచ్చుకుంటే ఇక్కడ నాకు. అంటే ప్రధానంగా ఈ ఆల్విన్ కాలనీలో చాలా స్లమ్స్ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. ఈ స్లమ్స్ ఏరియాలో ప్రజలు చాలా ఇబ్బందులు ఉంటారు. అట్లాంటి స్లమ్స్ ఏరియాపై మీరు ఏమైనా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు? వాటర్ ప్రాబ్లం నేను వచ్చినప్పుడు చాలా వాటర్ ప్రాబ్లం ఉండే. వాటర్ అసలు పబ్లిక్ వాటర్ రాదని వాళ్ళకి చాలా విమర్శలు ఉండే. ఇప్పుడు 90% వాటర్ వచ్చిన మే నుంచి మొత్తం డైలీ వాటర్ ఇస్తాం. ఇప్పుడు ట్యాంక్ తయారైతుంది, 3.5 కోట్లు పెట్టి ట్యాంక్ కట్టిస్తున్నాము. ఇంచుమించు వాటర్ లైన్లు అయితే లైన్లు అయిపోయినాయి. 18 కిలోమీటర్స్ చేస్తున్నాము, అది అయిపోయింది. కొంత ఉన్నది. ఈ మే నుంచి అయితే డైలీ వాటర్ వస్తుంది. అది పూర్తి కావడానికి వచ్చింది. నిన్నే జిఎంతో కూడా మాట్లాడినా. ఆయన కూడా రేపు పర్యటన చేస్తున్న దగ్గర 100% వాటర్ ప్రాబ్లమే తీసేస్తా. ఫస్ట్ డ్రైనేజ్ చేస్తా, తర్వాత రోడ్లు. నాకు ఇవి నా టైం అయ్యే లోపల అసలు ఇక్కడ పని లేకుండా చేస్తాను. అంత మంచిగా చేస్తాను. ఈ ఆల్విన్ కాలంలో ప్రజా సమస్య పరిష్కారంలో మీరు రోజువారీ కార్యక్రమాలు ఏమేమి ఉంటున్నాయి? పొద్దున్నే నేను మార్నింగ్ 8 కల్లా ఇటు ఆఫీస్కి వస్తాను. వచ్చి ఎక్కడనో ఏదో ఒక బస్తీని ఏం ప్రాబ్లం ఉందని ఇప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతారు రమ్మని. ఏదైనా సమస్యలు ఉంటే నేనే డైరెక్ట్ చిన్న విషయం ఉన్నా నేనే స్వయంగా బస్తీలో పోయి నేనే చూసి రోజువారీ కార్యక్రమం అదే నాకు. మధ్యాహ్నం దాకా నేను ప్రజలతోటే ఉంటాను. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వచ్చి మళ్ళీ ప్రజలతోనే ఏ సమస్య ఉన్నా ఉండి సాల్వ్ చేస్తాను. ఈ అంటే ఆల్విన్ కాలనీ అభివృద్ధి విషయంలో మీకు కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఉంది. అంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రధానంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మీ ప్రాంతానికి సంబంధించి మీ డివిజన్కి సంబంధించి సమస్యలు ఏ మీరు లేవనెత్తారు, ఎంతవరకు పరిష్కారం అయ్యాయి? ఇప్పుడు ఇంతకుముందు ధరణి నగర్ మన వానలు వచ్చి మొత్తం మునిగిపోయింది. ఆ సమస్య గురించి నేను మాట్లాడినా. నాలను వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ కొంచెం వెడల్పు చేశారు. ఈ నాలో ఒకటి వెడల్పు చేస్తే ఇక్కడ ధరణినగర్ ఈ ఆల్వెన్ కాలనీ వాటర్ రాకుండా ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత ఈ ఆల్వెన్ కాలనీ నుంచి ఇక్కడ ఒక పాత డ్రైనేజ్ లైన్ ఉంది. ఆ డ్రైనేజ్ లైన్ తోటి వాటర్ ఇదైతుంది. అందుకు 1 మీటర్ లైన్ పెట్టిద్దామంటే 1,40,00,000 అవుతుంది. కౌన్సిలింగ్లో మాట్లాడినా. ఆ ఫండ్ కూడా ఇస్తున్నారు. మొన్న రీసెంట్ కూడా నాకు శాంక్షన్ అయింది. ఆల్రెడీ 3,80,00,000 రూపాయలు నాకు శాంక్షన్ అయ్యాయి. ఇంకా కేటీఆర్ గారు మొత్తం నాకు 6 కోట్లు 6 కోట్లు ఇచ్చిండు. స్టెప్ బై స్టెప్ ఇస్తున్నాడు. నేను ఆల్వెన్ కాలనీలో ఏ సమస్య లేకుండా చూసే బాధ్యత నాది. నా భుజాల కందాలు నా వేసుకొని చేస్తాను. కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఫండ్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ కౌన్సిలింగ్లో అడిగిన ఫండ్స్ కూడా ఇచ్చారు. నేను కౌన్సిలింగ్లో ఆల్వెన్ కాలనీ డ్రైనేజ్ గురించి అడిగిన, నాలా గురించి అడిగిన, మేయర్ రోడ్ గురించి అడిగిన, ఇవన్నీ అడిగినా వచ్చేసినాయి కూడా. ఈ ఆల్విన్ కాలంలో చాలా అంటే మీరు ఎన్నికల సమయంలో ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి స్థిరపడ్డ ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఊహించారా, లేదా మీరు గెలుస్తారని ఊహించారా? మా కేటీఆర్ గారు ముందే చెప్పారు కదా, 110 సీట్లు వస్తాయని మేము ఊహించినాం. వస్తాయని మాకు ఫుల్ నమ్మకం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ చేసిన పనులను చూసి ప్రజలు ఓటేసారు. మామూలు చూసి చేయలే. 99% టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ చేసిన పనులకు ఇది మాకు వచ్చిన మెజార్టీ. పనులకు వచ్చింది. మమ్మల్ని చూసేసి మాత్రం ఓట్లు లేవు. వాళ్ళు పనులను చూసేసి. ప్రధానంగా మీరు ఈ 4 ఏళ్ల కాలంలో ఇంకా ఆల్విన్ కాలనీ ఒక అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే మీరు యాక్షన్ ప్లాన్ ఏమైనా రూపొందించారా? రూపొందించినాం యాక్షన్ ప్లాన్. ఫస్ట్ వాటర్ లైన్లు, నెక్స్ట్ డ్రైనేజ్, రోడ్లు, కరెంటు ఆల్రెడీ ఎల్సీడీ లైట్ లైన్ పెట్టిస్తున్నాము. డ్రైనేజ్ లైన్ ఒకటి మేము సెంటర్ నుంచి పెద్ద డ్రైనేజ్ లైన్ తీసుకుపోవాలన్నది. ఒక 4-5 కోట్లు అయితే దానికి. అవన్నీ తీస్తే అప్పుడు ఈ ఆల్వెన్ కాలనీ డెవలప్ చేసి ఉన్నాయి. కాబట్టి మళ్ళీ చెట్లు ఎక్కడ చూసినా చెట్లే కనిపించాలి. ప్రధానంగా సామాన్య స్లమ్స్ ఏరియాలో మీరు ఎక్కువ తిరుగుతుంటారు. స్లమ్స్ ఏరియా ప్రజలతో మీకు బాగా అభిమానం ఉంది. ఎందుకని అనుకోవాలి? అంటే మీరు చిన్నప్పుడు కష్టాలు ఏమైనా ఉన్నాయా అలాంటి? చిన్నప్పటి కష్టపడి పైకి వచ్చిందండి. మేము ఇక్కడ వచ్చేది చాలా
మరి ఆ రాజకీయం అంశమేమి కాదు. మరి నేను ఇక్కడ వచ్చి కష్టాలు పడి ఇంత ఈ స్థాయికి ఎదిగిందంటే పేద ప్రజల భవిష్యత్తు నాకు తెలుసు. మేమంతా కలిసి పేదగా తిరిగినాం కాబట్టి వాళ్ళ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి వాళ్ళతోటే ఉంటాను నేను. ఎప్పుడైనా పేదోళ్ళు ఇంట్లో పోయి భోజనం చేస్తుంటా, ఏముంది ఏది అన్నీ తెలుసుకుంటుంటా. అందుకు నాకు చాలా అభిమానిస్తారు ఇక్కడ ఆల్వెన్ కాలనీ. సో ప్రధానంగా చెప్పండి, ఈ ఏడాది వర్షాకాలంలో ఆల్వెన్ కాలం చాలా ఇబ్బందులు ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి వచ్చే ఏడాది వర్షాకాలం రాబోతుంది. మరి ఈ తరుణంలో ఏమైనా అంటే ఆ వర్షాకాలానికి సంబంధించి ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు ప్రత్యేకంగా ఏమైనా ప్లాన్ చేశారా? డెవలప్మెంట్ ఏంది? ఆల్వెన్ కాలనీ, ధరణి నగర్, ఇక్కడ మొత్తం తులసి నగర్ ఇదంతా మునిగిపోయింది. మాకు అసలు రాత్రి 12 గంటలకు వానబడి అంత పొంగుతుంటే నేను పోదామంటే వాళ్ళ ఇళ్ళకి పోలేకుండా రాకపోకలే బంద్ అయినాయి. అటువంటిది నేను 10 days వాటర్ ఇండ్లకి వెళ్ళి తీపిచ్చి ఇవన్నీ చేసినాము. ఇప్పుడు ఆల్రెడీ 4 వెడల్పు చేసినాము, చేసి రిటర్నింగ్ వాళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తారంట వరకు ఆల్రెడీ మాట్లాడినాము. ఈరోజు కూడా జనార్దన్ రెడ్డి గారు కమిషనర్ గారు వచ్చిపోయారట. ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టి 4 కొంచెం వెడల్పు చేస్తే ఈ వాటర్ ప్రాబ్లం అవుతుంది. ఈ మొన్న వానకాలం నేను అందరికీ మాట ఇచ్చిన, ఈ వచ్చే వానకాలం మనకు వాటర్ రాకుండా చూస్తాను కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టి అది నేను 80% చేపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్రేవ్ గార్డ్లది ఇక్కడ కాంపౌండ్ హాల్ కూడా కట్టేది ఉంది. అది కూడా మాట్లాడినాను ఆల్రెడీ. మొన్ననే టెండర్ కూడా పెడుతున్నాము. అది ఎలక్షన్ కన్నా ముందే మాట ఇచ్చిన కాబట్టి అది కూడా తయారు చేస్తాం. మళ్ళీ పార్కులు ఉన్నాయి. పార్కులు మొత్తం ఈ మధ్యనే మేము అన్నీ చేసినాం. ఇక్కడ శాతవానారు ఇవన్నీ చేస్తున్నాం మొత్తం కంప్లీట్గా. నా డివిజన్లో ఇంచుమించు 100 కోట్లు కావాలి మొత్తం కంప్లీట్ కావాలంటే. ఇప్పుడు 1 year అయిపోయింది కాబట్టి ఈ 4 yearsలో నేను అది మొత్తం కంప్లీట్ చేస్తాను. కేసీఆర్ ఆల్రెడీ నేను ఒకసారి చెప్తే కూడా కొంచెం చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది ఆయన. కేసీఆర్ దయతోటి, కేటీఆర్ దయతోటి ఎట్టి పరిస్థితుల్లో ఆల్వెన్ కాలనీ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? ప్రజలు సంక్షేమ పథకాలలో ఎంతవరకు సంతృప్తి చెందారు? మా డివిజన్లో వృధా పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ మేము దగ్గర నుండి చేపించి అందరికన్నా ఎక్కువ ఇప్పించిన డివిజన్ నాదే అవుతుంది చూడండి భవిష్యత్తులో. అందరికీ మేము మా దగ్గర కొంచెం గరీబులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ స్కీములు చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి పార్టీ పరంగా చేసినాయి, మా గవర్నమెంట్ చేసినాయి, ఇవన్నీ ప్రజలకు బాగా పోయినాయి. నెక్స్ట్ మాకు ఎలక్షన్ పెట్టినా ప్రజలు మా వెంటనే ఉన్నారు. ఇప్పుడైతే మీరు అంటే బస్సులలో తిరిగేటప్పుడు ప్రతిరోజు మీరు తిరుగుతుంటారు కదా, బస్సులో తిరిగినప్పుడు గతంలో కార్పొరేటర్ చేయలేదని చాలా మంది ప్రజలు మీరు ఎన్నికల సమయంలో మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు కార్పొరేటర్ ఎన్నికయ్యారు, మీరు మళ్ళీ తిరిగేటప్పుడు ప్రజలు ఏమైనా సమస్యలు పరిష్కరించలేదని మీ పైన అంటే మీకు చెప్పడం మీ దృష్టికి తీసుకొచ్చే అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు కార్పొరేటరు అసలు గెలిచినాక మళ్ళీ 5 ఏళ్ళ ఎలక్షన్కి వచ్చిందంటే చెప్తారు, ప్రజలే చెప్తారు. మీరు కూడా కావాలని ఎంక్వైరీ చేసుకోండి. నన్ను అంటారు ఇప్పుడు కార్పొరేటర్ మాకు ఎవరో తెలిసేదే కాదు, మా కళ్ళం అంటే రోజు తిరుగుతాడని చెప్పి మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ చేయండి, మీరు ప్రజలే చేయండి. మీరు కావాలంటే నా పేరు చెప్తారు, ప్రతిరోజు ప్రజలంటే ఉంటారని చెప్తారు వాళ్ళు. మీరు కావాలంటే మీరే ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళు ఏం బాధలేదు. నేను రోజు పొద్దున్న లేస్తేనే ప్రజలంటేనే ఉంటాను. అంటే ప్రధానంగా ఈ ఆల్వెన్ కాలనీ బస్సు సమాజంలో ఈ వేసవి కాలం రాబోతుంది, తాగునీటి ఇబ్బంది ఏమైనా వచ్చే అవకాశం ఉందా? దానికి పరిష్కారానికి ఏమైనా మార్గాలు మీరు ఎంచుకున్నారా? ఈ మొన్ననే రీసెంట్లీ ఈ మాంజీరా బంద్ చేశారు. ఇప్పుడు మన ఇక్కడ ఈ ఏరియాకి బంద్ చేశారు మొత్తం. అయితే నేను ఆ మాంజీరా బంద్ చేస్తే వాటర్ ప్రాబ్లం అయింది బాగా. 10 రోజులు సరిగ్గా వాటర్ రావాలి. నిన్ననే జేబు దగ్గరకు పోయి అందరు లేడీస్ని తీసుకుపోయి బాగా ఉండి ఫైట్ చేస్తే ఆయన ఇప్పుడు 2 days 3 daysకి ఇస్తా ఉంటుంది. ఈ మే వరకు, మే తర్వాత ఇప్పుడు ట్యాంక్ కడుతున్నాను. ఆ ట్యాంక్ ఇట్ అయిపోతే మాకు డైలీ వాటర్. నేను మంచి ఫంక్షన్లు కట్టే జాగాను అందరూ ప్రజలు వద్దు మాకు ఫంక్షన్లు కావాలంటే కూడా ఇనలే. 80% మనం వాటర్ ట్యాంక్ కడదామని చెప్పినా వాటర్ ట్యాంక్ కట్టించిన. ఇప్పుడు అది మేలా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మాకు ఇక ఈ నా డివిజన్కు అసలు వాటర్ ప్రాబ్లమే ఉండదు, డైలీ వాటర్ వస్తుంది. ఈ 4 ఏళ్ల కాలంలో ఇప్పుడు వచ్చే ఏడాది పూర్తయింది, ఈ 4 ఏళ్ల కాలం మిగిలింది. ఈ 4 ఏళ్ల కాలంలో ఆల్వెన్ కాలనీ అభివృద్ధి అంటే ఆల్వెన్ కాలనీ ఉన్న బస్తీలో కానీ ఈ అభివృద్ధికి ప్రత్యేకంగా మీరు నిధులు కావాలని కానీ అట్లాంటి యాక్షన్ ప్లాన్ ఏమేమి తయారు చేశారు? నిధులు అడిగిన కేటీఆర్కి మొత్తం ఎస్టిమేట్స్ చేసుకుపోయి 16 కోట్ల రూపాయలు నిధులు కావాలని చెప్పి ఇచ్చిన. ఇస్తేనే మొన్న ఒక 6 కోట్లు ఇచ్చింది. 6 కోట్ల రూపాయలు ఇచ్చింది నాకు. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫండ్ కూడా నాకు ఇచ్చిండు. ఇవన్నీ బాగానే ఉంది. ఇంకా అభివృద్ధి చేస్తా, గట్టిగా చేస్తా. నేను ఇక్కడ ఈ ఏరియా ఆల్వెన్ కాలనీ అంటే ఎంత అభివృద్ధి చెందుతుందంటే అన్నిట్లో నంబర్ 1 కావాలని నా కోరిక.
రేపు ఈ వానలు స్టార్ట్ అయితే నేను చెట్లు గిట్లు పెంచి చెట్లను బాగా పెంచి ఇవన్నీ అభివృద్ధి చేస్తా. చాలా ఇక నేను ఆల్విన్ కాలనీ అంటే మీరే చూస్తారు, భవిష్యత్తులో మీరే చూస్తారు, అంత బాగా చేస్తాను ఆల్విన్ కాలనీ. సో చెప్పండి, చివరిగా చెప్పండి, ఆల్విన్ కాలనీ ప్రజలకు మీరు సూచిస్తున్న సూచన ఏంది? ఆల్విన్ కాలనీ నన్ను గెలిపించి కార్పొరేట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళకి ఎప్పుడు నా ఫోన్ నంబర్ చేస్తే 24 hours అందుబాటులో ఉంటానని. నా ఫోన్ నంబర్ 8099454569. అందరికి తెలుసు ఇంచుమించు. ఎప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసినా, ఏ రాత్రి భోజనం వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఇది గ్రేటర్ కార్పొరేటర్లో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గారు చెప్తున్నారు. వచ్చే 4 ఏళ్ల కాలంలో ఆల్విన్ కాలనీ అంటేనే గ్రేటర్ హైదరాబాద్లో ఒక ఆదర్శవంతమైన కాలనీగా ఆల్విన్ కాలనీ డివిజన్ తీర్చిదిద్దుతుందని వెంకటేష్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి గ్రేటర్ కార్పొరేటర్ కార్యక్రమం. మరొచ్చే కార్యక్రమం మరో కార్పొరేటర్తో గ్రేటర్ కార్పొరేటర్ కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.